హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. అండ్ మన ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్నాం. రోల్ ఓవర్ ఫిగర్స్ కూడా చూద్దాం, రోల్ ఓవర్ డేటాను కూడా అనలైజ్ చేద్దాం. సో ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది నిఫ్టీ. 205 పాయింట్స్ పాజిటివ్లో 23,163 దగ్గర క్లోజ్ అయింది. ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనం నిన్న అనుకున్నదే 23,140, దానికన్నా పైన క్లోజ్ అయింది. కొంచెం పాజిటివ్ క్యాండిల్, ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో క్లోజ్ అయింది. నిఫ్టీ ఎన్ఎస్సిలో ఆల్మోస్ట్ ఆల్ ఇండెక్స్ ఎక్సెప్ట్ మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీజీ తప్పితే మిగిలిన సెక్టోరియల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా చాలా స్టాక్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే నెగిటివ్లో క్లోజ్ అయినాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన దాంట్లో మారుతి, ఎయిర్టెల్, తర్వాత ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, బ్రిటానియా, తర్వాత బీపీసీఎల్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా కన్జ్యూమర్, యాక్సిస్ బ్యాంక్ ఇవి నెగిటివ్గా క్లోజ్ అయితే స్ట్రాంగ్ పాజిటివ్లో క్లోజ్ అయింది శ్రీరామ్ ఫైనాన్స్, బీఈఎల్, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్, విప్రో, తర్వాత ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఆటో, ట్రెంట్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. మనం టెక్నికల్ చార్ట్ తీసుకొని చూద్దాం. ఇక్కడ మనం నిన్న అనుకున్నట్టుగానే మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. 23,165 మనకి వీక్లీ పివోట్. సో ఇక్కడ మనకి ఇక్కడ క్లోజింగ్ పాయింట్. ఇప్పుడు మనం చూడాల్సింది దీనిపైన సస్టైన్ అవుతుందా. ఓపెనింగ్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ ఫిల్ అయ్యి రివర్సల్ వెళ్తే మాత్రం 23,300 వరకు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ రేపు మనకి ఎఫ్&ఓ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో దాని ఎఫెక్ట్ కూడా కనపడుతుంది. ఇంట్రాడేలో వాలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు రేపు. అండ్ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ ఫస్ట్ 23,300, తర్వాత 23,380 మన కీ లెవెల్. ఫర్ ఎనీ రీజన్ 23,380 కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం కొంచెం షార్ట్ కవరింగ్ స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఈరోజు కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీనే ఇది. అండ్ ఇంకొకటి ఈరోజు మనం చూసిందే, నిన్న ఓన్లీ ఫ్యూ స్టాక్స్లోనే షార్ట్ కవరింగ్ జరిగింది, మెయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇట్లాంటి వాటిలో. కానీ ఈరోజు చాలా మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. సో అండ్ మోర్ ఓవర్ రోల్ ఓవర్స్ కూడా జరుగుతున్నాయి, కాబట్టి కొంత పాజిటివ్ మూమెంటమే కనిపించింది. సో ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్ మన కీ లెవెలే 23,380నే. దానిపైన క్లోజ్ అయితేనే మనం ఒక షార్ట్ టర్మ్లో కొంత ట్రెండ్ రివర్స్ అయిందని అనుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ 49,165 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ మనం గతంలో అనుకున్న 49,250 ఆర్ 230 లెవెల్స్ని దగ్గరలోకి వచ్చింది, కానీ దాన్ని క్రాస్ చేయలేదు. సో ఇప్పుడు కొంచెం అప్పర్ లెవెల్కి రావచ్చు. 49,500 వరకు రావడానికి అవకాశం ఉంది. 49,300 దగ్గర కాల్ రేటింగ్ చాలా హెవీగా ఉంది, అది కొంచెం ట్రబుల్ చేయొచ్చు. ఇన్ కేస్ అది క్రాస్ అయితే 49,500 ఆర్ 560 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. డే క్లోజింగ్ 49,560 కన్నా పైన క్లోజ్ అయితేనే మనం ఒక పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేయొచ్చు. లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 48,690, దాని తర్వాత 48,500. సో లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్లో బాగా రోల్ ఓవర్ అయిన డేటా ఒకసారి చూద్దాం. బాగా స్ట్రాంగ్ రోల్ ఓవర్ జరిగిన స్టాక్స్, స్ట్రాంగ్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ జరిగిన స్టాక్స్లో పిఎఫ్సి స్ట్రాంగ్లో ఉంది బాగా. తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఏబిఎఫ్ఆర్ఎల్, అదానీ గ్రీన్, టాటా ఎల్ఎక్సీ, ఆర్బిఎల్ బ్యాంక్, తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐజిఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాంజిల్ వన్, వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ రోల్ ఓవర్ కనిపించింది. అయితే ఇక్కడ మనం కొన్ని స్టాక్స్ ఇందులో నుంచే తీసుకుందాం ఈరోజు. ఫస్ట్ పిఎఫ్సి, తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఈ మూడు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకొని వాటిలో మనకి టెక్నికల్గా ఎలాంటి ట్రేడ్ చేసుకోవచ్చు అనే ప్లాన్ని చూద్దాం. అయితే ఇక్కడ మనం ఏ స్టాక్ తీసుకున్నా కానీ ఓన్లీ మనం టెక్నికల్ లెవెల్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇది బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు, లేదా పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి అట్లాంటి ఆలోచనలు కాదు. ఓన్లీ మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ఎలాంటి ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవాలి, ట్రేడ్ చేసుకోవాలనేది మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి టెక్నికల్ లెవెల్స్ గురించి, తర్వాత మన ట్రేడ్ ప్లాన్ ఎట్లా ఉండాలి, అండ్ పొజిషన్ సైజింగ్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్, దాంతోపాటుగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటాని ఎట్లా అనలైజ్ చేయొచ్చు, ఫ్యూచర్స్లో ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు, ఆప్షన్స్లో ఎలాంటి ట్రేడ్ తీసుకోవచ్చు, దెన్ ప్రతిరోజు మార్కెట్ని ఎట్లా అనలైజ్ చేయొచ్చు, ఇవన్నీ నేర్చుకోవచ్చు. 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు మనం పిఎఫ్సి చార్ట్ చూద్దాం. ఇది పిఎఫ్సి డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు 399 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ కొంచెం సపోర్ట్ లాగానే కనపడుతుంది మనకి. ఇక్కడ చూస్తే టెక్నికల్గా కాస్త సపోర్ట్ ఏరియా ఇది.
సో ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకున్నట్టు ఉంది. అయితే ఒకటి దీంట్లో ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్తోని. ఇక్కడ చూస్తే మనకి 399 క్లోజింగ్ ప్రైస్. ఈరోజు హై కొంత రెసిస్టెన్స్ పాయింటే, కానీ అది బ్రేక్ చేయొచ్చు ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం. ఇది బుల్లిష్ హరామీ అంటాం, ఎందుకంటే ప్రైస్ బాగా డౌన్ అయిన తర్వాత ఇట్లాంటి ప్యాటర్న్ వస్తే దీన్ని హరామీ ప్యాటర్న్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక్కటి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మాత్రం ఈ లోని పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఈ లో బ్రేక్ అయితే ఫర్దర్గా వీక్ అవుతుంది. 378. సో రేపు ఓపెనింగ్ అయిన తర్వాత కొంత పుల్ బ్యాక్ ఇస్తే ఎంట్రీ తీసుకోవచ్చు. 399 మేబీ రేపటి పివోట్ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. మేబీ పివోట్ లెవెల్ సమ్వేర్ ఇక్కడ వస్తుంది 393 ఆర్ 390 లెవెల్స్. అది మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకొని 378 కన్నా కింద డే క్లోజ్ అయితే స్టాప్ లాస్ హిట్ అయినట్టు. హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ దగ్గరలోనే చేయాలి, తొందరలోనే చేసుకోవాలి. ఎందుకంటే ట్రెండ్ వీక్ ఉన్నప్పుడు రివర్సల్ ఎంట్రీస్ తీసుకున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎర్లీగా ఉండాలి. 419 ఆర్ 420 లెవెల్స్కి వస్తే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. చిన్న ట్రేడు తక్కువ టైం కోసం దీంట్లో చేసుకునే అవకాశం ఉంది. పిఎఫ్సి ఓన్లీ రోల్ ఓవర్ డేటాని బట్టి మనం లెవెల్స్ వేసుకుంటున్నాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి జేఎస్డబ్ల్యూ స్టీల్. ఇది జేఎస్డబ్ల్యూ స్టీల్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ మనం దీంట్లో ఇమీడియట్ ఎంట్రీ చేయొద్దు, ఓన్లీ బ్రేక్అవుట్ కోసమే ప్లాన్ చేయాలి. 940 బ్రేక్అవుట్ లెవెల్ దీనికి. ఈ 940ని బ్రేక్ చేసి దానిపైన ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం ఆ క్యాండిల్ బుల్లిష్ ఉంటే అప్పుడు లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయాలి. 928 కన్నా మన కింద మన స్టాప్ లాస్ ఉండాలి. వన్స్ ఇది క్రాస్ అయి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం హయ్యర్ లెవెల్స్కి వెళ్ళొచ్చు. మేబీ 995 ఆర్ 1000 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది జేఎస్డబ్ల్యూ స్టీల్. దాని తర్వాత టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా చూద్దాం. ఇది టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. స్టాక్ బాగా డౌన్ అయింది. సో హై లెవెల్ నుంచి బాగా డౌన్ అయిన తర్వాత ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యి మొమెంటం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి హైయర్ లెవెల్కి వెళ్ళింది, కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ పుల్ బ్యాక్ ఈ లో కన్నా కిందకు వెళ్ళలేదు అండ్ ఫర్దర్గా హైకి వెళ్ళింది. ఈ హై కన్నా ఇది ఫర్దర్ హై. సో కొంచెం రివర్సల్ సిగ్నల్ లాగా కనపడుతుంది. అయితే ఈరోజు డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనకి ఒక సింపుల్ ట్రేడ్ ఇది. సో ఈ డోజీ హై అండ్ డోజీ లో ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవాలి. డోజీ హైని బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీ తీసుకొని డోజీ లో కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని మనం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్రీవియస్గా ఉన్న హై లెవెల్ని 1026 ఆ లెవెల్ని మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 1026 కూడా క్రాస్ అయి దాని పైకి వెళ్తే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా 1055 to 1070 అది ఫైనల్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ ట్రేడ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం దీని గురించి పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ సింపుల్ రూల్ ఏంటి అంటే రిస్క్ మేనేజ్మెంట్. మన రిస్క్ ఎంత, మన రివార్డ్ ఎంత, మన మనీ డిప్లాయ్ ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ స్టాక్స్ కొనాలి. ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో వాటిని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అవి నేర్చుకొని దానికి స్ట్రిక్ట్గా ఫాలో అయితే మాత్రం స్టాక్ మార్కెట్లో మనకి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.